So you can put here and if you want you can ask. ఓకే, ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ప్రధానమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వర్తిస్తున్నటువంటి రోజ్గార్ మేళాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 52 మందికి వివిధ కేంద్ర సంస్థల్లో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇది. చాలా మంచి ఆనందకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం నిజంగా ఒక మెమరబుల్ ఈవెంట్. గత 3 సార్లు కూడా మంత్రిగా ఇక్కడే విశాఖపట్నంలో ఎంతో మందికి ఈ రోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాం. ఇది ప్రధానమంత్రి గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి కార్యక్రమం. వికసిత్ భారత్ 2047లో మన భారతదేశం తాలూకా యువశక్తి అందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళందరికీ కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి ఒక కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందన్న విధంగా ఇది నిరంతరం కూడా జరుగుతుంది. ఈరోజు దేశం మొత్తం మీద 47 వివిధ కేంద్రాలలో 51,000 మందికి ఈరోజు రోజ్గార్ మేళా ద్వారా అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా ఒక చరిత్రలాగా ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగడం చాలా ఆనందకరమైన విషయం. నరేంద్ర మోదీ గారు ఈరోజు దేశ ప్రజలందరికీ కూడా ఆదర్శవంతంగా ప్రతిరోజు దేశం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం అన్ని రంగాల్లో కూడా ఈ రోజు అభివృద్ది చెంది ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీగా ఈ రోజు తయారైంది. అలాగే మనం 3వ స్థానానికి కూడా దగ్గరలోనే చేరబోతున్నాం. అలాగే 2047కి ఒక వికసిత చెందినటువంటి భారతదేశంగా తయారు చేయాలన్న లక్ష్యం వైపు అందరం కూడా అడుగులు వేస్తున్నాం. అది కేవలం ప్రధానమంత్రి గారిదో లేకపోతే కొంతమంది వ్యక్తులదో కొంతమంది మంత్రులదో అధికారులదో కాదు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లక్ష్యానికి అనుగుణంగా వాళ్ళందరూ కూడా కృషి చేయాలి. మరి అది జరగాలనంటే ఎక్కడో దగ్గర ఫౌండేషన్ మనం దానికి వేయాలి. అది ఈ రోజ్గార్ మేళా ద్వారా ఒక మంచి ఫౌండేషన్. యువకులందరూ కూడా కొత్తగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చేరుతున్న వారందరికీ ఒక మంచి డైరెక్షన్ తో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా దక్కింది. వాళ్ళకు కూడా చూస్తే చాలా సంతోషంగా ఉన్నారు. నేరుగా ప్రధానమంత్రి గారు సమయం తీసుకుని వాళ్ళతో మాట్లాడే అవకాశం కలుగుతుందనంటే వాళ్ళకు కూడా ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ఈ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం ఈ రోజు అటెండ్ అయినందుకు నేను కూడా చాలా ఆనందంగా భావిస్తున్నాను. Like to appreciate the job done by AIB, a very commendable job. It was a very challenging task. In fact, for the first time, safely securing the black box and trying to decode the data and everything being done in India itself in the lab in Delhi for AIB, first of its kind. So I'd like to appreciate all the efforts they have put in to do a very transparent, very mature, professional way the investigation has been done, and also all the international protocols have also been respected and followed. And regarding the report, this is a preliminary report right now, and from the ministry we are analyzing the report, but I think it would be better if we can comment on it once the final report comes in. So we are coordinating with AIB also. Whatever support or resources they need, we'll be providing to them. But AIB will be the primary investigating agency into this, and we are hoping that as soon as possible the final report also comes in so that we can arrive at some conclusions. So right now, like the report has only stated within that there are multiple other things also that need to be looked into before preparing the final report. So we want the final report to come in to look at things. So let us wait till then. Sir, conversation between both pilots, fuel was cut off. This injection, it was injection or not? Actually, it was happening. No, nothing like that. I don't think we should jump into any conclusions on this. I truly believe we have the most wonderful workforce in terms of pilots and the crew in the whole world. I have to appreciate all the efforts the pilots and the crew in this country are putting into the aviation. They are the backbone of this civil aviation. They are the primary resource of civil aviation, and we care for the welfare and the well-being of our pilots also. So let's not jump to any conclusions at this stage. Let us wait for the final report. Sir, what was your message of the people? Justice has to be done. So I know it is a very difficult time for the family members, but from our side, whatever best we can do from the ministry, we are trying to assist in that. Sabotage angle, saying that
How can the fuel engine shut off on its own? So this is, these are technical things, and that is why we have the investigation agency. And once they are clear with something, they are going to produce the final report. And at this stage, it will be very immature for me also to comment on it. The preliminary has come in, but for something concrete, we have to wait for the final report. And we will assist the AIB in getting it done soon. ఎంతో కాలం నుంచి మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంటే అత్యధికమైన తీర ప్రాంతం ఉండే రాష్ట్రం. తీర ప్రాంతాన్ని పూర్తి శాతం మనం సద్వినియోగం చేసుకోవాలనంటే ఆ కోస్టల్ వెంట ఒక బ్రహ్మాండమైన హైవేని ఒకటి క్రియేట్ చేయాలనేది ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి ఒక కళ. అటువంటి కళకి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా సహకారంతో ఒక కొత్త రోడ్డుని ఈ రోజు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. డిపిఆర్ స్టేజెస్ లో ఉంది. దీని తాలూకా ఉపయోగం అనేది మనకి విశాఖపట్నం, విజయనగరం అలాగే శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో దానికి అత్యధికమైనటువంటి ఉపయోగం ఉంది. తీర ప్రాంతం నుంచి ముఖ్యంగా ఇక్కడే మనకు పోర్ట్స్ ఉన్నాయి, ఎయిర్పోర్ట్ ఉంది, అలాగే మనకు మూలపేట పోర్ట్ శ్రీకాకుళంలో ఉంది, అలాగే కొత్త ఎయిర్పోర్ట్ కూడా అదే ప్రాంతంలో నిర్మించాలని అనుకుంటున్నాం. కాబట్టి ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని, ఉత్తరాంధ్రాని మనం క్రియేట్ చేయాలనంటే ఖచ్చితంగా ఒక హైవే ఉండాలి. ఇదే చంద్రబాబు నాయుడు గారు కూడా గత సంవత్సర పాటు కాలంలో మళ్లీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారి దగ్గరికి వెళ్లినప్పుడు ప్రధానంగా దీని గురించే ప్రయారిటీగా చర్చించేవారు. దీని గురించి చర్చిస్తూ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనికి సహకరించాలి, నిధులు ఇవ్వాలని కోరిన తర్వాత గడ్కరీ గారు కూడా అంగీకరించి ఈ యొక్క ప్రాజెక్ట్ ను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. అతి త్వరలోనే డిపిఆర్ అయిన తర్వాత దాని తాలూకా వర్క్ అవన్నీ కూడా స్టార్ట్ చేయడానికి మా వంతుగా పూర్తి శాతం ఇచ్చేస్తాం. మరి ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఇది ఒక మంచి కనెక్టివిటీ ఉంటుంది 3 జిల్లాలకి కూడా. అలాగే పట్టణం నుంచి తీర ప్రాంతం వెంబడి ఎన్నో ఇండస్ట్రీస్ ఈ రోజు ఎదురు చూస్తున్నాయి తీర ప్రాంతంలో పెట్టుకోవాలని. వాళ్ళందరికీ మేజర్ గా కనెక్టివిటీ ఇంపార్టెంట్. అయితే ఉత్తరాంధ్రలో ఈ రోజు మీరు చూస్తే భోగాపురం కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మంచి బ్రహ్మాండమైన లైన్, రైల్వే లైన్ ఉంది. అది డబుల్ లైన్ ని ట్రిపుల్ లైన్ మనం చేస్తున్నాం. అలాగే మనకి హైవే, నేషనల్ హైవే ఈ రోజు బ్రహ్మాండంగా అభివృద్ది చెందుతుంది. దానితో పాటు ఈ రోజు అడిషనల్ గా మనం మాట్లాడుకున్నటువంటి బీచ్ కారిడార్ హైవే కూడా ఈ రోజు అవుతుంది. సో ఎయిర్పోర్ట్స్, రోడ్ కనెక్టివిటీ, పోర్ట్స్, అలాగే రైల్వే లైన్ ఇవన్నీ కూడా కలిసికట్టుగా ఒక లాజిస్టిక్స్ హబ్ గా నార్త్ ఆంధ్రాని క్రియేట్ చేయడానికి మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే మనం చూసాం నారా లోకేష్ అన్న గారి తాలూకా ఆధ్వర్యంలో కాగ్నిజెంట్, టీసీఎస్ అనేకమైన ఐటీ సంస్థలు అంటే ఒక ఫైనాన్షియల్ ఐటీ హబ్ గా విశాఖపట్నం క్రియేట్ చేయడానికి ఎంతో కృషి గత సంవత్సర పాలనలో చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ అన్న గారు చేశారు. కూటమి ప్రభుత్వ నాయకులందరూ కూడా సహకరించారు. ఈ రోజు ముఖ్యంగా చూసుకుంటే అత్యధికమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉత్తరాంధ్రకు వచ్చాయని మనం చెప్పుకోవాలి. ఒక సందర్భంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కి శంకుస్థాపన కూడా చేశారు. రైల్వే జోన్ ని మనం స్టార్ట్ చేసుకోగలుగుతున్నాం. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకుంటున్నాం. సో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రజల అందరూ కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పని కూడా గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను.